ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదేంటి బావ సడన్ గా ఇంటికొచ్చేసాడు? ఏదో విధంగా ఎంగేజ్ చేస్తానని అంబిక పిన్ని చెప్పింది కదా. ఛా, ఇప్పుడెలా? ఏం జరుగుతుంది ఇక్కడ? లక్ష్మికి నిశ్చితార్థం జరుగుతోంది విహారీ. ఈ నిశ్చితార్థం జరగడానికి వీల్లేదు. ఏంటి సార్ ఇదంతా? మా మేడం గారేమో పిల్లనిస్తాను, పెళ్లి చేస్తాను, పెళ్లి చూపులకి రండి అని పిలిపించారు. కానీ మీరేమో హఠాత్తుగా వచ్చి ఈ నిశ్చితార్థం జరగదు, పెళ్లి జరగదని చెప్తున్నారు. ఏంటి సార్ ఇదంతా? ఏంటి? ఏంటి సార్, అడిగితే కొట్టేస్తారా? ఇంకాసేపు మీరిక్కడే ఉంటే వాడి మీద పడిన చెయ్యి మీ చంపల మీద కూడా పడుతుంది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మర్యాదగా పోతారా పోరా? పైకి లేరా, వెళ్ళిపోదాం పదా. త్వరగా చెప్పులు వేసుకో. ఈ సంబంధం వద్దు, ఏం వద్దు, వెళ్ళిపోదాం పదరా. అసలేం చేస్తున్నా విహారీ? ఆ మాట నేను అడగాల అత్తయ్య. హఠాత్తుగా లక్ష్మికి నిశ్చితార్థం ఏంటి? ఏ తనకి నిశ్చితార్థం చేస్తే తప్పే ఉంది? ఒంటరిగా ఉన్న ఆడపిల్ల, ఏ దిక్కు లేకుండా ఈ ఇంట్లో తలదాచుకున్న ఆడపిల్ల ఎన్ని రోజులని తనని ఇంట్లో పెట్టుకుంటారు? ఎన్ని రోజులని దాన్ని పోషిస్తూ కూర్చుంటారు? ఏ దాన్ని బయటికి పంపించే ఉద్దేశం నీకు లేదా? దానికో దారి చూపించాలి అనే ఆలోచన నీకు లేదా? దానికంటూ ఒక సమయం, సందర్భం ఉంటుంది. ముఖ్యంగా చేసుకోబోయేవాడు లక్ష్మికి ఇష్టం అయితేనే ఈ పెళ్లి జరుగుతుంది. అసలు లక్ష్మి గురించి నువ్వు ఎందుకింత కేర్ తీసుకుంటున్నావు బావా? తనేమైనా నీకు అత్త కూతురా లేదా మామ కూతురా? ఆఫ్టర్ ఆల్ ఈ ఇంట్లో పని చేసే పని మనిషిది. చూడు శాస్త్ర, లక్ష్మే కాదు, లక్ష్మి స్థానంలో ఇంకెవ్వరున్నా నేను ఇలాగే మాట్లాడతాను. తనకిష్టం లేకుండా ఎవరితో పడితే వాడితో పెళ్లి చేసే హక్కు, అధికారం ఇక్కడ ఎవరికీ లేదు. అలా అని అది పెళ్లి పెట్టాకు లేకుండా ఈ ఇంట్లో తిరగటం నాకు ఇష్టం లేదు. సహస్ర, అసలు లక్ష్మిని నువ్వెందుకు ఇంతలా కోపగించుకుంటున్నావు? తనని వదిలించుకోవాలని నువ్వెందుకు ఇంతలా తాపత్రయపడుతున్నావు? తను మీలో ఎవరినైనా ఇబ్బంది పెట్టిందా? తన వల్ల మీకెవరికైనా హాని కలిగిందా? అరే, తన పని తను చేసుకుంటూ ఉంటుంది కదా. మీ అందరికీ అన్ని పనులు చేసి పెడుతోంది కదా. అరే, అలాంటి అమ్మాయి మీద ఎందుకు ఇంతలా కోపం? నాకైతే అసలేమీ అర్థం కావట్లేదు. నువ్వు పగే అనుకో, ప్రతీకారమే అనుకో, లక్ష్మి మాత్రం ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. ముందు దాన్ని మెడ పట్టుకొని బయటికి గెంటేయాలి, లేకపోతే పెళ్లి చేసి ఈ ఇంట్లో నుంచి పంపించేయాలి, అంతే. సహస్ర, నువ్వు మనసులో ఏదో పెట్టుకొని మాట్లాడుతున్నావు. అది నాకు క్లియర్గా అర్థం అవుతోంది. అసలు
నువ్వు ఏ ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నావు? ఇందులో ఉద్దేశాలు ఉపదేశాలు ఏమున్నాయి విహారీ? తోడు నీడ లేని లక్ష్మికి ఒక తోడు కల్పించాలి అనుకున్నారు. దిక్కులేని పక్షిలా ఉన్న లక్ష్మిని ఒక గూటికి పంపించాలి అనుకున్నారు. సహస్ర గొప్ప మనసుని అర్థం చేసుకోకుండా ఎందుకింత కించపరుస్తున్నావో నాకైతే అర్థం కావట్లేదు. లేదత్తయ్య, సహస్ర మనసులో ఇంకేదో ఉంది. అందుకే అసలు అవసరం లేకుండా, ఈ అమ్మాయికి ఇష్టం లేకుండా ఇలాంటి పనులని చేస్తోంది అత్తయ్య. చెప్పు సహస్ర, ఎందుకు లక్ష్మిని అర్ధాంతరంగా ఇంట్లో నుంచి గెంటేయాలనుకుంటున్నావు? ఎందుకు తనకి పెళ్లి చేసి పంపించేయాలనుకుంటున్నావు? గొప్ప మనసుతో చేశాను, తనకి మంచి చేయాలనుకుంటున్నాను అని కళ్ళబుల్లి కబుర్లు చెప్తే ఇక్కడ నేను నమ్మడానికి సిద్ధంగా లేను. చెప్పు, నీ మనసులో ఏముంది? అసలు నువ్వు ఏ ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నావు? ఎందుకంటే లక్ష్మి నీ మీద మనసు పడుతుంది కాబట్టి, మనసు పడుతుంది కాబట్టి, మనసు పడుతుంది కాబట్టి, మనసు పడుతుంది కాబట్టి. ఏం మాట్లాడుతున్నావు సహస్ర? అవును బావా, ఈ ఇంట్లో పని చేసే ఒక పని మనిషి ఈ ఇంట్లో యజమాని మీద మనసు పడుతుంది కాబట్టి, మనసు పడుతుంది కాబట్టి, మనసు పడుతుంది కాబట్టి, నేను పెళ్లి చేసుకోబోయే మనిషి మీద తను మనసు పడుతుంది కాబట్టి, మనసు పడుతుంది కాబట్టి, మనసు పడుతుంది కాబట్టి, మనసు పడుతుంది కాబట్టి, నేను కలిసి జీవించాలనుకున్న మనిషి మీద తను మనసు పడుతుంది కాబట్టి, మనసు పడుతుంది కాబట్టి, మనసు పడుతుంది కాబట్టి, మనసు పడుతుంది కాబట్టి. సహస్రమ్మ, నేను నిజంగా ఒట్టేసి చెప్తున్నాను, విహారీ గారి మీద నాకు అలాంటి ఉద్దేశాలు లేవు. ఎప్పటికీ అలాంటి ఉద్దేశం పుట్టదు కూడా. అనాథగా పడున్న నన్ను యమునమ్మ గారే ఈ ఇంటికి తీసుకొచ్చారు, నాకింత ఆశ్రయం కల్పించారు. అలాంటి ఇంటికి నేను ఎలా ద్రోహం చేస్తాను? మీకు విహారీ గారికి పెళ్లి జరగబోతుందని తెలిసి కూడా నా మనసులో అలాంటి దురుద్దేశం ఎలా పెట్టుకుంటాను? నువ్వు మాట్లాడుకో, 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 మాట్లాడుకో. నీకు మాట్లాడే అధికారం లేదు. ముందు నీకు లక్ష్మి మీద ఇలాంటి నిందలేసే అధికారం నీకెవరిచ్చారు చెప్పు? అధికారం నీకెవరిచ్చారు చెప్పు? అధికారం నీకెవరిచ్చారు చెప్పు? నీకెవరిచ్చారు చెప్పు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.